హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన అవకాశము, ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్తో లైఫ్ టైం ఇన్కము, $1,000,000 ఆఫ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జీవితాంతం ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదివరకు చాలామంది ఏంటంటే రకరకాల కంపెనీలలో 60 బేస్ ప్లాన్లో మీకు పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనేసి చాలామంది చెప్పడం వల్ల, లేకపోతే జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం వల్ల చాలా కంపెనీలలో విన్నారు, ఫెయిల్ అవుతూ ఉన్నారు అండ్ డబ్బు అనేది పోగొట్టుకుంటూ ఉన్నారు. సో మనము ఒక మార్కెట్లో, సమాజంలో ఒక ఫెయిల్ అవ్వకుండా లైఫ్ టైం ఒకటే కంపెనీలో మనం చేయడానికి ఇది సూపర్గా మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో మీరు అన్లిమిటెడ్ ఇన్కము ప్లస్ జీవితాంతం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, ఎక్కడ కూడా ఫెయిల్ లేకుండా అండ్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్ కంప్లీట్లీ ఫ్రీ. సో అదేంటనేది ఇప్పుడు నేను మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇది కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీరు సమాజం పట్ల మీకు గౌరవం ఉంటే ప్రతి ఒక్కరితోనే షేర్ చేసుకోండి. ఎందుకంటే అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఇన్ఫర్మేషనే కాదు అండ్ ప్యూర్ 100% నాలెడ్జ్ అనేది మీరు ఇక్కడ నుంచి టేకప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య కారణం, ముఖ్య రీజన్స్ ఏంటంటే చాలామంది వాళ్ళ అమౌంట్ పోగొట్టుకుని, ఇప్పుడు మీరు ఒకటే కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు, బట్ ఈజీ మనీ వస్తుంది అనేసి చాలా కంపెనీలు పోతూ ఉన్నాయి. సో మనము ఒకటే కంపెనీలో చేయాలంటే ఎట్లా, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏదైనా ఫ్రీ ప్లాన్ ఉంటే చెప్పండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ లేని ప్లాన్ ఉంటే చెప్పండి అనేసి అడిగారు. కాబట్టి వాళ్ళ గురించి ఈ ప్రాజెక్ట్ని నేను టేకప్ చేయడం జరిగింది. సో ఇదేంటనేది ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్స్ కానీ, బిజినెస్ కానీ చేసుకుంటూ మీకు దొరికిన ఫ్రీ టైంలో మీరు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశము. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, సేలింగ్స్ లేదు. సో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మీరు రిస్క్ ఉండదు అండ్ లాస్ అనేది ఉండదు. ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్, లైఫ్ టైం జీవితాంతం సంపాదించవచ్చు. సో మళ్ళీ కొత్త కంపెనీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ లీగల్ అండ్ ఎథికల్ ప్లాన్ అండ్ విత్ లాయల్టీ అండ్ రియలిస్టిక్గా మనం ఇప్పుడు ఈ ప్లాన్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఎందుకు మనము ఈ ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే యాక్టివ్ ఇన్కమ్ గురించి మనం తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు కావాలంటే చాలామంది వర్క్ చేస్తూ ఉంటాము, బట్ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే కొంతకాలం కష్టపడితే లైఫ్ టైం కావాలి, జీవితాంతం కష్టపడుతూ ఉండలేము. అంటే చాలామంది ఏంటంటే ఇవాళ రేపు ఆ కంపెనీలో ఈ కంపెనీలో అనేది పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, ఎందుకంటే కంపెనీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతూ ఉంది. సో ఒకటే కంపెనీలో మనము ఒక ప్యాసివ్ ఇన్కమ్ లేదా రెసిడెన్షియల్ ఇన్కమ్ ఎలా అర్న్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు అంటే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయినా లేకున్నా కూడా ముఖ్యంగా ఈ 4 రకాలే ఉంటుంది, రైట్. సో లెఫ్ట్లో చూసినట్టయితే మీరు ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అయితే ఏంటంటే ఒక జాబ్. సో జాబ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే బాస్ ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనాలి. సో టైం లిమిట్ అంటే టైం ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే బాస్ ఏ టైంలో రమ్మంటాడో చెప్పలేము, ఏ టైంలో పొమ్మంటాడో చెప్పలేము, కాబట్టి టైం ఫ్రీడమ్ ఉండదు. ఇక రెండోది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే సొంతంగా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు. ఇది కిరాణా షాప్ కావచ్చు, హోటల్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇతర షాప్స్ కావచ్చు, రైట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ సెకండ్ కేటగిరీలో ఉంటారు, అంటే లెఫ్ట్ సైడ్ కేటగిరీలో. ఇకపోతే రైట్ సైడ్ కేటగిరీలో బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ మ్యాన్ కావాలనేది అందరి యొక్క ఫ్యాషన్ ఉంటుంది, బట్ పెట్టుబడితో కూడుకుంది కాబట్టి చాలామంది చేయరు. బట్ ఇవాళ రేపు మనము మార్కెట్లో చూస్తూ ఉన్నాము, సమాజంలో చూస్తూ ఉన్నాము. సో పెట్టుబడి లేని బిజినెస్లలో చాలామంది బిజినెస్ మ్యాన్స్ అయ్యారు, కోట్ల ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు. లైవ్లో మనకు యూట్యూబ్లలో ప్లస్ పెద్ద సెమినార్స్లలో మనం చూస్తూ ఉన్నాం. సో మనం గిట్ట ఈ రైట్ సైడ్ కేటగిరీ బిజినెస్ మ్యాన్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సిస్టమ్ని కనుక ఫాలో అయితే మీరు గిట్ట 100% బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, 100% ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇకపోతే ఫోర్త్ వచ్చేసి ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులు అనేది బాగుంటుంది. సో వీళ్ళు పని చేయరు, వీళ్ళు పెట్టుబడి పెడతారు. సో వీళ్ళు పెట్టుబడి పెట్టిన డబ్బులే వీళ్ళ గురించి పని చేసి వీళ్ళకు ఇన్కమ్ అనేది సంపాదించి పెడుతుంది అనమాట. కాబట్టి మరి ఇన్వెస్టర్స్గా మనం ఇప్పుడు చేయగలుగుతామంటే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఇన్వెస్టర్గా గిట్ట వర్క్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉందనేది దాని మీద డిపెండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 4 కేటగిరీస్లో మనము చాలాసార్లు ఇదే ఉంటాం. సో లెఫ్ట్ కేటగిరీ నుంచి రైట్ కేటగిరీకి రమ్మని, కానీ మన అందరూ కూడా ఆశపడి వస్తూ ఉంటాము. కాకపోతే కంపెనీలు అనేది ఫీల్ అవుతూ ఉంటాయి అండ్ మనం డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాము. సో రాను ఒక 4-5 కంపెనీలో కనుక మన డబ్బులు పోతే మనకు నిరాశ చెంది ఇలాంటి ఇండస్ట్రీ, ఇలాంటి కంపెనీలు అన్నీ వేస్ట్, దీంట్లో డబ్బులు రావనేసి పూర్తిగా బ్లైండ్గా ఫిక్స్ అయి ఉన్నాము.
సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే అవకాశం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది పూర్తిగా మీరు చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనము ఈ కలల్ని, మన డ్రీమ్స్ని, కోరికల్ని తీర్చుకోవాలంటే ఇప్పటి వరకు మనం ఫెయిల్ అవ్వద్దంటే ఏం చేయాలంటే ఫస్ట్ మొదటిగా మనము ఒక పని చేయాల్సి ఉంటుంది. సో ఆ పని చేస్తే మనం ఎన్ని కోట్ల ఇన్కమ్ అయినా మనం ఈజీగా ఒక కంపెనీలో ఫెయిల్ కాకుండా ఉంటాం. అదేంటంటే ఫ్రెండ్స్, హౌ టు సెలెక్ట్ ఎ కంపెనీ. సో మీరు ఏదైనా పని చేస్తున్నారు, ఏదైనా కంపెనీలో మీరు పని చేస్తున్నారు, లేదంటే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ భాషలో మాట్లాడాలంటే జాయిన్ అవ్వడము, చేర్పియడము, లేకపోతే ఇది చైన్ సిస్టమ్, ఆ సిస్టమ్, ఈ సిస్టమ్. సో ఎనీ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ముందుగా కంపెనీని సెలెక్ట్ చేసే విధానం కనుక మీకు తెలిస్తే మీరు రూపాయి పోగొట్టుకోలేరు అండ్ మీరు ఫెయిల్యూర్ అనేది కాలేరు. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక కంపెనీ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీకు ఎవరైనా కంపెనీ గురించి చెప్తే కంపెనీ బ్యాక్గ్రౌండ్ని స్టడీ చేయండి, కంపెనీకి ఉన్న ఎక్స్పీరియన్స్ని మీరు స్టడీ చేయండి, కంపెనీ ఓనర్స్ ఎవరు అనేది తెలుసుకోండి. సో పూర్తి బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఓనర్స్ ఎవరు, రైట్. సో ఓనర్స్ ఉన్నారా లేరా అనేది మీరు చూడండి. సో ఈ మధ్య మార్కెట్లో చాలామంది ఏంటంటే జస్ట్ ఒక వెబ్సైట్ పెడుతున్నారు. ఆ వెబ్సైట్కి ఫోన్ నెంబర్ ఉండదు, అడ్రస్ ఉండదు, ఏముండదు. ఏమైనా ఉంటే అప్లైనర్స్కి ఫోన్ చేసుకోవాలి, అప్లైనర్స్ ఏది చెప్తే అదే వేదం. అలాంటి కంపెనీలన్నీ కూడా ఒక 3 నెలల్లో 4 నెలల్లో క్లోజ్ అవుతుంది. కాబట్టి ఓనర్స్ ఉన్నారా లేరా, ఒకవేళ మీకు వాళ్ళు ఉంటే ఎవరు అనేది తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లీగాలిటీ అండ్ గైడ్లైన్స్. సో కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫాలో అవుతుందా లేదా, సో కంపెనీకి లీగల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా, జిఎస్టీ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ, ట్యాన్ నెంబర్ కానీ, ఇలాంటివి లీగాలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్లస్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుందా లేదా అనేది చూడండి. సో ప్రత్యేకంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ అందరూ కూడా ఈ గైడ్ లైన్స్ని ఫాలో చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లలో, డిస్ట్రిక్ట్ వైజ్లలో వాళ్ళ పర్టికులర్ గైడ్ లైన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా అనేది గిట్ట మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో గైడ్ లైన్స్ లేని కంపెనీలని మీరు వెళ్ళకండి. ఎందుకంటే అలాంటి కంపెనీలు ఎప్పుడైనా బంద్ అవ్వచ్చు. ఒకవేళ కంపెనీ బంద్ కాకుండా ఎవరైతే గైడ్ లైన్స్ అంటే గవర్నమెంట్ సంస్థలో గైడ్ లైన్స్ రూల్స్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో అంటే ఎస్కోర్ట్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను 1 by 1 అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. ఇకపోతే నెక్స్ట్ ప్రోడక్ట్ అవుట్ సర్వీస్. మీరు ఏదైనా కంపెనీలో వెళ్తున్నారంటే ఆ కంపెనీ ప్రోడక్ట్ అయినా ఇవ్వాలి, సర్వీస్ అయినా ఇవ్వాలి. సో ప్రోడక్ట్ ఇచ్చింది, అది ప్రోడక్ట్ పని చేస్తుందా లేదా, ప్రోడక్ట్లో రిజల్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉంటేనే పని చేయండి. ఇందులో ప్రోడక్ట్ లేదు, మీరు జాయిన్ అవ్వాలి, మీరు ఇంకొని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయంటే కంపెనీలలో మీరు వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నంటే ఇప్పుడు వరకు మీరు సమాజంలో చూడండి, నెట్వర్క్ ఇండస్ట్రీ ఆర్ ఎంఎల్ఎం ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 50-60 years ఓల్డ్ ఇండస్ట్రీ. సో ఇంత పెద్ద ఇండస్ట్రీలో మీరు ఎక్కడైనా చూడండి, మీరు మనీ సర్క్యులేషన్ కంపెనీ ఇప్పుడు వరకు రన్ అవుతుంది ఏమైనా ఉందా? 100% లేదు. ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇచ్చే కంపెనీలే లాంగ్ టైం, లైఫ్ టైం రన్ అవుతుంది. మిగతా కంపెనీలన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకటే కంపెనీలో లైఫ్ టైం, జీవితాంతం ఇన్కమ్ పొందాలనుకుంటే మాత్రం ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇకపోతే ఒక కంపెనీ సక్సెస్ అవ్వాలంటే అది ప్రోడక్ట్ పని చేసినా పని చేయకుండా అనేసి మనం మాట్లాడాము, బట్ అది సెకండరీ విషయము. బట్ ఇంకో విషయానికి వస్తుందంటే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏదైతే కంపెనీ ఇస్తుందో అవి రిజల్ట్ కనుక వచ్చిందనుకోండి, ఇంకా మీరు ఫాస్ట్గా ఎదుగుతారు. కాబట్టి ముందుగా ఏంటంటే ప్రోడక్ట్ ఉందా లేదా, సర్వీస్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. రెండోది, మీరు ఇంకా ఫాస్ట్గా, సులభంగా, ఈజీగా ఫాస్ట్గా ఇన్కమ్ సంపాదించాలంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ రిజల్ట్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీజనబుల్ ప్రైస్. సో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనకు మెంబర్షిప్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటారు, కానీ మళ్ళీ మనము ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం మెంబర్షిప్ తీసుకుంటేనే వాటి సర్వీస్ని మనం పొందగలుగుతాం. అండ్ ఇది వాస్తవానికి జెన్యూన్. ఎందుకంటే వాళ్ళు వెబ్సైట్ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళు కొన్ని సంస్థలతో టైప్ అవుతారు కాబట్టి వాళ్ళ ఖర్చు ఉంటుంది, కాబట్టి వాళ్ళు కొంత ప్రైస్ అనేది పెట్టుకుంటారు. సో దాంట్లో నష్టం లేదు, బట్ అదొక రీజనబుల్ ప్రైస్ ఉండేటట్టు చూడండి. ఎందుకంటే సామాన్య వ్యక్తులు గిట్ట దాన్ని అచీవ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకపోతే సపోర్ట్ లేదంటే ఒక సిస్టమ్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఆ ఇన్కమ్ ఏ విధంగా ఇస్తున్నారో ఆ సిస్టమ్ ఏంటిది అనేది అబ్జర్వ్ చేయండి. అంటే అది ఎటువంటి ప్లాన్, బైనరీ ప్లానా, జనరేషన్ ప్లానా, అంటే క్రిప్టో కరెన్సీ సంబంధించిందా, సో ఏంటిది, ఆ సిస్టమ్ ద్వారా ఎలా సపోర్ట్ వస్తుంది, ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది చూడండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అవుట్ సపోర్ట్ నెంబర్. నేను ముందు చెప్పాను కదా, ఇప్పుడు ఓనర్స్ని చూసిందా, ఓనర్స్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ వెబ్సైట్కి ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు గమనించండి. సో ఫోన్ నెంబర్ ఎందుకంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉందో వస్తే ఒకవేళ అప్లైనర్స్తోనే మనం జాయిన్ అవుతాము. సో అప్లైనర్ బిజీ ఉన్నాడు, లేకపోతే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, సో మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది, అది ఎవరితో మాట్లాడతాం మనము? కాబట్టి కంపెనీ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళ కంపెనీ నెంబరు పెట్టట్లేరు వెబ్సైట్లో అంటే అలాంటి కంపెనీలు 100% ఫ్రాడే ఉంటుంది, అది కొంతకాలమే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. కమ్యూనికేషన్ నెంబరు, సపోర్ట్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి.
ఇకపోతే టీడీఎస్. సో చాలా కంపెనీలు ఏంటంటే ఇప్పుడు టీడీఎస్ అనేది తీసుకుంటలేరు. అండ్ చాలామంది జనాలు గిట్ట ఇట్లాంటి వాటికే ఆశపడతా ఉన్నారు. టీడీఎస్ లేకుండా మీకు డబ్బులు ఎలా వస్తాయి ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక కంపెనీ ఒక గైడ్లైన్స్ ఇప్పుడు మనం మాట్లాడాము. సో ప్రతి ఒక్క గవర్నమెంట్స్ అందరూ కూడా సపరేట్ ఇప్పుడు కేరళ గవర్నమెంట్ అనుకుంటే కేరళ సైడ్ సపరేట్ రూల్స్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనుకోండి, తెలంగాణ సైడ్లో ఇక్కడ ఈ సపరేట్గా ఎంఎల్ఎంకి గైడ్లైన్స్ వేరున్నాయి, ఆంధ్ర సైడ్ వేరున్నాయి. కాబట్టి కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా గైడ్లైన్స్ సృష్టించారు. కాబట్టి ఆ గైడ్లైన్స్ని ఫాలో చేయాలి. ఫాలో చేయకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఎస్కోర్ట్ టీం ఉంటారో, పోలీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మనం పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం లీగల్గా గవర్నమెంట్కి పేమెంట్ అనేది చేయాలి. అది ప్రోడక్ట్ బేస్ సర్వీస్ బేస్ కంపెనీలలో అవుతుంది. మనీ సర్క్యులేషన్ కంపెనీ వాళ్ళు టీడీఎస్ మ్యాక్సిమం తీసుకోరు. కాబట్టి మీరు ఏ కంపెనీ చేసినా సరే అది మనీ సర్క్యులేషన్ కానీ ప్రోడక్ట్ బేస్ కానీ సర్వీస్ కానీ టీడీఎస్ తీసుకుంటుందా లేదా వాళ్ళు, అండ్ టీడీఎస్ అనేది వాళ్ళు పే చేస్తున్నారా లేదా అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే చాలా వీడియోలు మీకు అవైలబుల్ ఉన్నాయి. సో అవి ఎలా వాళ్ళు పే చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలనేది మీరు గూగుల్లో కొట్టి మీరు పని చేస్తున్న కంపెనీ టీడీఎస్ టైంకి పే చేస్తుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పే చేయకపోతే ఆ కంపెనీ ఎప్పుడైనా క్లోజ్ అవుతుంది, ఎప్పుడైనా తీసే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఇకపోతే ఇన్కమ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు ఎంతైతే అమౌంట్ కంపెనీలో కడుతున్నారో ఆ అమౌంట్ తిరిగి మీ కంపెనీ ఏ విధంగా ఇస్తుంది అనేది మీరు ఖచ్చితంగా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ప్లాన్ చెప్పడానికి వచ్చారు, ఏదైనా అవకాశం ఉందని చెప్పారు. సో వాళ్ళతో మీరు కూర్చున్న తర్వాత ప్లాన్ విన్న తర్వాత ఇప్పుడు నేను పే చేసేది ఒక 1000 రూపాయలు, 2000 లేదంటే 100 రూపాయలు. సో నా 100 రూపాయలు తీసుకొని ఇది ఎవరెవరికి ఇస్తుంది, ఈ 100 రూపాయల మీద నీకెంత ఇన్కమ్ వస్తుంది, నాకేంటి బెనిఫిట్, కంపెనీకి ఏం బెనిఫిట్, అండ్ ఈ 100 రూపాయలని ఎంతమందికి పంచుతుంది. ఒకవేళ ఈ 100 మంది కంటే ఎక్కువ, 100 రూపాయల కంటే ఎక్కువ పంచితే కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా షేర్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా అడగండి. సో ఈ ఇన్కమ్కి మీకు కనుక క్లారిటీ వస్తే మీరు ఏ కంపెనీలో అయినా చేరవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెడికేటెడ్ యాక్టివ్ అప్లయన్స్. ఓకే, నేను ఎందుకు డెడికేటెడ్ అండ్ యాక్టివ్ అంటున్నా అంటే ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా వరకు మీరు మార్కెట్లో చూస్తూ ఉన్నారు. సో ఇంకోటి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే యూట్యూబర్స్ ఉన్నారు. సో యూట్యూబర్స్ ఏంటంటే ఏ ప్లాన్ వస్తే ఆ ప్లాన్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడము, ఎందుకంటే సబ్స్క్రైబ్ గురించో లైక్ గురించో లేకపోతే వాళ్ళు యూట్యూబ్లో ఇన్కమ్ సంపాదించడానికో సో రకరకాల ప్లాన్ల దానికి అర్థవంతం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ లేకుండా కూడా వాళ్ళు ఏది పడితే అది ఫటాఫటా ప్లాన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవడము, సబ్స్క్రైబ్ పెంచుకోవడము. సో అలాంటి వాటి వల్ల ఏంటంటే మీకు సపోర్ట్ అనేది రాదు. సో మీరు ఏదైనా కంపెనీలో మీరు లాంగ్ టైం ఇన్కమ్ సంపాదించాలి, లైఫ్ టైం ఒకటే కంపెనీలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఒకటే కంపెనీలో పని చేయాలి, సంపాదించాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకునే అప్లైనర్స్ని మంచోని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ అప్లైనర్స్ ఎవరైతే మీకు అవకాశం ఇస్తున్నారో ఆయనకు గిట కొన్నిసార్లు నాలెడ్జ్ అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన గిట సిస్టంలో కొత్త కాబట్టి ఆయన కొన్ని డౌట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో మీరు అడిగే క్వశ్చన్స్కి అన్నిటికీ ఆయన ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. ఆయన ఇవ్వకపోతే ఆయన సూపర్ అప్లైనర్ నెంబర్ అడగండి. లేకపోతే ఆయన ఈ నెంబర్ ఇవ్వకపోతే కాన్ఫరెన్స్ తీసుకోమని చెప్పండి. మీరు అన్నీ కూడా మీ క్వశ్చన్స్ అన్నీ అడగండి. క్వశ్చన్స్ వేసినప్పుడు మీకు సమాధానం వస్తుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అన్నిటికీ సమాధానం మీకు పాజిటివ్గా వచ్చి మీ మనస్సాక్షికి ఇది నిజమే వాస్తవమే అనిపిస్తే దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ దట్. కాబట్టి అప్లైనర్ సూపర్ అప్లైనర్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ వాళ్ళకి లేకపోతే అప్లైనర్స్ చాలాసార్లు ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళ సూపర్ అప్లైనర్ చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకొచ్చి మిమ్మల్ని చెప్పే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరు అప్లైనర్స్ ఒకవేళ చెప్పలేకపోతే సూపర్ అప్లైనర్తో గిట్ట మీరు కనెక్టింగ్లో ఉండండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకంటే ఇవాళ రేపు లీడర్స్ లేదంటే నెట్వర్క్ మార్కెటర్స్ అందరూ కూడా స్వార్థపరులు అయిపోయినారు. నాకు ఇన్కమ్ వస్తే చాలు, మిగతా వాడికి వస్తేంది రాకపోతేంది, అది వాన్ కర్మ. కాబట్టి కొత్త కంపెనీలో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరు సెలెక్షన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ పోతే పేమెంట్ సిస్టమ్. సో కంపెనీలో పేమెంట్స్ అనేది ఏ విధంగా ఇస్తుంది, మీకు డైలీ ఇస్తుందా, వీక్లీ ఇస్తుందా, మంత్లీ ఇస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో డైలీ ఇస్తే డైలీ తీసుకోండి, లేదనుకుంటే వీక్లీ అయితే వీక్లీ తీసుకోండి. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం డైలీ పేమెంట్స్ ఉన్న కంపెనీలే తీసుకోండి. కొన్ని కంపెనీలు పెద్ద కంపెనీలు ఏదైతే ఉన్నాయో అవి వీక్లీ ఇస్తుంది. సో వీక్లీ కానీ డైలీ కానీ ఉన్న పేమెంట్స్లో చేయండి. ఒకవేళ మంత్లీ గిట్ట ఇచ్చే కంపెనీలు గిట్ట సర్వేలు అవుతున్నాయి అండ్ చాలా సక్సెస్ కంపెనీలు ఉన్నాయి. కాకపోతే మంత్లీ ఇన్కమ్ వస్తుందంటే మన ఆ మంత్లో మన ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అప్పు చేసుకొని మళ్ళీ సంపాదించిన డబ్బులు వాళ్ళకి కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు వీక్లీ కానీ డైలీ కానీ పేమెంట్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నింటిలో ఇది మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఆ కంపెనీ జెన్యూనిటీ అనిపిస్తే మంత్లీ పేమెంట్ ఇచ్చినా సరే మీరు చేయొచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్ బేస్డ్ ఆన్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్టయితే ఏ కంపెనీలో కూడా మనం ఫెయిల్ కాకుండా ఉంటాం. కాకపోతే నేను ఇప్పుడు ఏవైతే పాయింట్స్ మాట్లాడానో సో ఈ పాయింట్ బేసెస్ మీద సమాజంలో చాలా మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి, చాలా కంపెనీలు అనేది పోతూ ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. సో వాటిని కనుక మీరు ఫాలో అవుతే మీరు మోసపోకుండా ఉంటారు. సో ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు జాయిన్ అవ్వగానే మీరు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్
ఇన్కమ్, సో మీరు ఎంత కంపెనీలో పే చేస్తున్నారు అనేది ఉండాలి. అది అందరూ పెట్టగలుగుతారా లేదా అమౌంట్ అనేది చూడాలి. రెండోది వచ్చేసి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ. సో ఈ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మీకు అవసరం ఉన్నాయా, లేకపోతే మీరు బిజినెస్ పర్పస్ ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? మీకు అవసరం ఉందంటే పర్లేదు చేయొచ్చు, ఎందుకంటే మీ అవసరం ఉన్న ప్రోడక్ట్ తీసుకున్నారు కాబట్టి ఒక బిజినెస్ అవకాశం వస్తుంది, దాన్ని కంటిన్యూ చేయొచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. కాబట్టి అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో ఈ మూడింటికి ఆన్సర్ కనుక మీకు ఎస్ అంటే మీరు ఏ కంపెనీలో కూడా లాస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఇక మార్కెట్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నట్టు ఒక్కసారి మనం చూసుకుందాము. దాని తర్వాత మనం ఈ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో మార్కెట్లో ఎన్ని రకాల ప్లాన్స్ ఉంటాయంటే, మొదటిది వచ్చేసి ఫ్రీ ప్లాన్. సో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా గిట్ట మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రీగా చేయడం వల్ల లాస్ ఏంటిది? ఫ్రీగా ఏ కంపెనీ కూడా డబ్బులు ఇవ్వదు ఫ్రెండ్స్. సో ఫ్రీగా ఇచ్చే కంపెనీలు ఏంటంటే కొంతకాలానికి వస్తారు. సో ఫ్రీగా వచ్చే కంపెనీలు ఈ మధ్య ఏ విధంగా ఉన్నాయంటే నేను అన్ని కంపెనీ అలా అని చెప్పట్లేదు, నేను ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ చెప్తాను. దాని తర్వాత మన ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడదాం. సో ఫ్రీ ప్లాన్లు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ పర్పస్ వస్తారు. సో వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ యాప్ని కానీ వాళ్ళు ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చుకుంటారు. ఫ్రీ ప్రమోషన్లు ఏంటంటే మేము ఒక్కొక్క మెంబర్కి ఇంత ఇస్తామంటాము. సో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే ఆ ఫ్రీ సైట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఫ్రీ ప్లాన్స్ అనేది 100% ఎక్కువగా 99% క్లోజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. అండ్ ముఖ్యంగా ఈ ఫ్రీ ప్లాన్స్ మీద వచ్చేటోళ్ళు ఏంటంటే డేటా కలెక్షన్ గురించి వస్తారు. సో డేటా కలెక్ట్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వేరే లీడర్లకు అమ్ముకుంటారు. అండ్ వీళ్ళు గిట్ట చాలా నెంబర్ 1 ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ డేటా కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది MLM డేటాని అమ్ముతారు. అక్కడ వాస్తవం చూస్తే అందులో MLM లీడర్స్ ఎవరు ఉండరు, వానికి అవగాహన ఉండరు. ఎవరో ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్ వచ్చింది, మీరు ఫ్రీగా జాయిన్ అయితే డబ్బులు వస్తుంది అంటే ఫటాఫట జాయిన్ అయినారు. వాళ్ళ డేటా తీసుకొచ్చి ఇది MLM డేటా అనేసి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. సో డేటా ప్రొవైడర్స్ గిట్ట మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రీ ప్లాన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఓకే, ఫ్రీయే కాబట్టి అన్న తప్పేముంది, ఇక పోతే పోయింది కంపెనీ, మనకు లాస్ ఏముందంటే ఫ్రెండ్స్, ఫ్రీ ప్లాన్ పోతే పోని మనకు నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ మనం నష్టపోయేది ఏంటంటే టైం. ఓకే, సో మనం ఏదైతే టైం కేటాయిస్తున్నామో టైం ఇంపార్టెంట్. ఫ్రీ ప్లాన్ పోతే ఈ ప్లాన్ పోతే ఇంకో ప్లాన్ వస్తుంది, కానీ టైం మళ్ళీ తిరిగి రాదు. ఒక్క సెకండ్ గిట్ట మీరు తిరిగి పొందలేరు. కాబట్టి ఎంతో టైం అనేది మీరు ఫ్రీ ప్లాన్లలో వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫ్రీ ప్లాన్లో వేస్ట్ చేసే టైంని కనుక మీరు పేడ్ ప్లాన్లో లేకపోతే మంచి లీగల్ కంపెనీలో టైం కనుక పెడితే మీరు 100%, 200% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మ్యాక్సిమమ్ ఫ్రీ ప్లాన్ని అవాయిడ్ చేయండి. సో ఫ్రీ ప్లాన్కి వచ్చేసి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు నెగిటివ్ మాట్లాడము, ఇప్పుడు పాజిటివ్ మాట్లాడదాం. పాజిటివ్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ Mall91 కంపెనీ ఉంది. సో Mall91 కంపెనీ అనేది ఫ్రీ ప్లాన్. కాకపోతే ఏంటంటే మీరు ఒక్క రెఫర్కి 5 రూపీస్ వస్తుంది. 5 రూపీస్కి ఏంటంటే 30 డేస్గా డివైడ్ చేస్తుంది. అంటే డైలీ మీకు ఒక 10 పైసానో 20 పైసానో ఇస్తుంది, అంతకంటే రూపాయి ఎక్కువ. మరి 10 పైసా రావాలి, మనం రోజు లక్షల్లో సంపాదించాలి, వేలలో సంపాదించాలంటే మీకు కోట్లలో టీం ఉండాలి. మరి ఇంత టీం ఫామ్ చేస్తారా? అండ్ ఫ్రీ ప్లాన్ కాబట్టి 100% ఫటాఫట జాయినింగ్స్ వస్తుంది. ఇక 4వ రోజు పోతే మీకు ఎవరు కూడా మీకు జాయిన్ అయ్యేటోళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ గిట్ట మోస్ట్లీ టైం వేస్టే ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ సంపాదించలేరు, బట్ సంపాదించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ పేర్లలో గిట్ట చాలామంది ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు గిట్ట ఉన్నారు. బట్ ఈ విధమైన గిట్ట కంపెనీ ఉంది. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడిన ఫ్రీ సైట్ కంపెనీలు ఏంటంటే ఒక్కొక్కరి మీద 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ ఇస్తారు. ఇవన్నీ కంపెనీలు కూడా 100% ఫెయిల్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ కంపెనీ ఎందుకు సర్వైవ్ అవుతుందంటే వీళ్ళు రెఫరల్ మీద 5 రూపీస్ ఇస్తున్నారు. కాకపోతే 5 రూపీస్ని 30 డేస్గా డివైడ్ చేస్తున్నారు. డివైడ్ చేసి మీరు వీరి వెబ్సైట్కి వచ్చి మీరు కొన్ని టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ మీద మీకు డైలీ మీకు వచ్చిన ఇన్కమ్ని 30 డేస్గా డివైడ్ చేసి వస్తుంది. కాబట్టి ఈ కంపెనీ దాదాపుగా సర్వైవ్ అనేది అవుతూ ఉంది. కాబట్టి ఫ్రీ ప్లాన్కి వచ్చేసి ఇది. ఇకపోతే మనకు ప్రోడక్ట్ బేస్ ఆర్ సర్వీస్ బేస్ ప్లాన్ కంపెనీలు ఉంటాయి. సో ప్రోడక్ట్ బేస్ మనకు అందరికీ తెలిసిందే. ప్రోడక్ట్ బేస్ కంపెనీలు ఏంటంటే మనము అంత ఫాస్ట్గా ఇన్కమ్ అనేది అంటే తీసుకోవచ్చు, బట్ అంత ఫాస్ట్గా రాదు. చాలా వర్క్ హార్డ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అది ప్రోడక్ట్ బేస్ సంబంధించింది. ఇకపోతే సర్వీస్ బేస్ ప్లాన్లలో ఏంటంటే మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలు మార్కెట్లో సక్సెస్గానే రన్ అవుతుంది, బట్ సర్వీస్లలో ఏంటంటే ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళు రీఛార్జ్ సర్వీసెస్ కానీ XYZ సర్వీసెస్ ఇస్తున్నారు. కానీ మీరు రీఛార్జ్ చేసినప్పుడు ఏంటంటే సర్వీస్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే మీరు డబ్బులు అనేది పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తే కొన్నిసార్లు రాదు. అండ్ నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కమ్యూనికేషన్ ఆర్ సపోర్ట్ నెంబర్ ఎందుకు కావాలని చెప్పారంటే ఇప్పుడు మీరు రీఛార్జ్ చేశారు, ఫెయిల్ అయింది, ఎవరిని అడుగుతారు? కాబట్టి కంపెనీకి ఫోన్ చేయడానికి ఒక నెంబర్ ఉండాలి. కానీ చాలా వెబ్సైట్లలో ఏంటంటే ఫోన్ నెంబర్ లేదు. మరి ఇప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? కాబట్టి మీ డబ్బులు అనేది పోతాయి ఇక్కడ. కాబట్టి సర్వీస్ బేస్ ప్లాన్లో గిట్ట కొంచెం లీగల్ కంపెనీలు గిట్ట ఉన్నాయి, మీరు చూసి అబ్జర్వ్ చేసి చేయండి. సో ఇది నెగిటివ్. పాజిటివ్ వస్తే ఏంటంటే నాకు తెలిసిన సర్వీస్ బేస్ కంపెనీలో 2 ఉన్నాయి.
ఒకటి నెక్స్ట్ మనీ ఉంది, ఒకటి ఫ్రీడమ్ 100 ఉంది. సో వీళ్ళు లీగల్గా జెన్యున్గా సర్వీస్ ఇస్తున్నారు. కావాలంటే మీరు ఇట్లాంటి వాటిలలో మీరు జాయిన్ అవ్వచ్చు విత్ క్యాలిక్యులేషన్. అండ్ డబ్బు క్యాలిక్యులేషన్ ఏ విధంగా వస్తుంది అనేది గిట్ట చూడండి. నేను చెప్పబోయేదే ఇక నిజము వాస్తవం అని అనుకోకండి. నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్పానో అవి వాస్తవాలు. సో ఈ వాస్తవం బేసస్లో మీకు నిజం అనిపిస్తే అలాంటి కంపెనీలు వెళ్ళండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఎలా కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్పాడు. కాబట్టి ఈ విధంగా మనకు కంపెనీలు అనేది క్లోజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రీ వాటిని ముఖ్యంగా నమ్మకండి. అంటే మీ ఇష్టం, అది మీ టైం అనేది మీరు ఎక్కడ పెడుతున్నారు అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన కంపెనీలు ఏమవుతుంటే ఫ్రెండ్స్, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఆయనకు డబ్బులు పెట్టాలి. ప్లస్ ఆ వెబ్సైట్ అలానే ఉంటుంది అంటే ఆయనకు నెలనో లేకపోతే సంవత్సరానికి మెయింటెనెన్స్ పే చేసుకోవాలి. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫ్రీ ప్లాన్లో మీకు ఎలా డబ్బులు వస్తాయి? కాబట్టి ఆలోచించాల్సిన అవసరం మీరు ఆలోచించండి. కాబట్టి టైం వేస్ట్ అండ్ కంపెనీలు గిట్ట పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇకపోతే ఇప్పుడు ప్రోడక్ట్ బేస్ కంపెనీ కానీ మనీ సర్క్యులేషన్ ప్లాన్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ఆటో పూల్ ప్లాన్లలో వస్తామండి. సో ఆటో పూల్ అనేది ఇప్పుడు చాలామందికి ఇది తెలిసింది. ఆటో పూల్ అంటేనే నాకు చాలామందికి నవ్వు వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆటో పూల్ అనేది బాగా బూమ్ అయింది. బట్ ఎవ్వరు కూడా ఆటో పూల్ ఇన్కంలో లక్షల కోట్లు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇవి ఆటో ఫిల్ కానీ ఆటో పూల్ కానీ చేయట్లేదు, ఆటో ఫుల్ చేస్తూ ఉన్నాయి జనాల్ని. ఫ్రెండ్స్ ఆటో పూల్ కంపెనీలు ఎలా వర్క్ అవుతాయి అనేది నేను చెప్తాను. ఆటో పూల్ కంపెనీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్ ఉంటుంది. మీరు ఎంతతోనైనా జాయిన్ అవ్వచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళ జాయినింగ్ అమౌంట్ పెట్టుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనము ఒక కంపెనీ స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక 1000 రూపాయలతో జాయినింగ్. సో వీళ్ళేంటంటే 4 మ్యాట్రిక్స్ ప్లాన్ పెడతారు. 4 మ్యాట్రిక్స్ ప్లాన్లు ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఓకే, మళ్ళీ ఈయన కింద 4, ఈయన కింద 4, ఈయన కింద 4, ఈయన కింద 4 అంటే 4 16 అయిపోయింది. 16 + 16 32 అయిపోయింది. సో ఈ దాదాపుగా 3-4 లెవెల్స్ అన్నీ కూడా కంపెనీ ఐడీలే ఉంటాయి. లేదంటే ఎవరైతే టాప్ లీడర్లు ఉంటారో వాళ్ళ ఐడీలే ఉంటాయి. ఇక 4వ దాంట్లో పోతే ఇక మీరు ఇక్కడ నుంచి ఇక మల్టిపుల్ వేసుకోండి ఎన్ని టీం అవుతారు అనేది. సో వీళ్ళు పెట్టేది 10 లెవెల్స్ 15 లెవెల్స్ లక్షల్లో కోట్లలో టీం ఉంటుంది. మరి పైన ఐడీలన్నీ ఇక వీళ్ళే ఫిల్ అయిపోయినప్పుడు, వీళ్ళెవ్వరూ పని చేయనప్పుడు ఇక నువ్వు ఒక్కనే ఎంతకాలం అని కష్టపడుకుంటూ పోతావు? ఇక నీకు ఎప్పుడు ఫిల్ అవుతారు ఈ లక్షల మంది కోట్ల మంది? కాబట్టి ముఖ్యంగా ఇలాంటి కంపెనీలు అనేది ఈ విధంగా ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. అండ్ ఆటో పూల్ ప్లాన్లు అనేది చాలా వరకు మీరు కొంచెం అవాయిడ్ చేయండి. కొన్ని లీగల్ కంపెనీలు గిట్ట ఉన్నాయి. సో ఆటో పూల్ ప్లాన్లో కనుక మీరు చేయాలంటే 2 మ్యాట్రిక్స్ ప్లాన్లో చేయండి. ఓకే, 2 మ్యాట్రిక్స్ ప్లాన్ అండ్ ఒక కంపెనీని మీరు లీగల్గా స్టడీ చేయాలంటే మినిమం విత్డ్రాల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా కంపెనీలు ఏంటంటే మినిమం విత్డ్రాల్ 500 లేకపోతే 1000 పెడతా ఉన్నారు. సో మీరు 500-1000 వచ్చేసరికల్లా 3-4 నెలలు పడుతుంది. ఆ టైంలో కంపెనీ క్లోజ్ అవుతుంది. కాబట్టి మినిమం విత్డ్రాల్ ఉండాలి. ప్లస్ ఏంటంటే చిన్న అమౌంట్ ఉండాలి. అండ్ ఈ ఆటో పూల్ ప్లాన్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం జస్ట్ ఒక 2 మ్యాట్రిక్స్ ప్లానే తీసుకోండి. 2 మ్యాట్రిక్స్ ప్లాన్ అయినా మీరు 10 లెవెల్స్ 15 లెవెల్స్ వరకు వేలల్లో వస్తారు. ఒక 2 మ్యాట్రిక్స్ 10 లెవెల్స్ అయితే మనకు ఒక 2000 మెంబర్స్ అవుతారు. అదే 15 లెవెల్స్ అంటే 10,000 20,000 దాటిపోతారు. అట్లా మీరు 3 మ్యాట్రిక్స్ 4 మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే మీరు అక్కడ ఎక్కువగా ఇన్కమ్ సంపాదించలేరు. ఎందుకు సంపాదించలేరు? ఎందుకు రారా? మరి లక్షల కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు సమాజంలో లేకపోతే ఈ ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా ఎక్కువ. ఎంతమంది కొన్ని కోట్లలో లక్షల్లో ఉన్నారు. మరి అందరు రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆటోపూల్ కంపెనీలో జాయిన్ అయినారు. సో ఇతను పెట్టాడు ఇప్పుడు 1000 రూపాయలు జాయినింగ్ పెట్టాడు, రైట్? అప్పుడే నెక్స్ట్ ఇంకో కంపెనీ కాపీడ్ కంపెనీ వస్తుంది. వీళ్ళు గిట్ట సేమ్ ప్లాన్ ఇస్తారు, సేమ్ మ్యాట్రిక్స్ ఇస్తాడు. ఇతను ఏంటంటే ఒక 500 రూపీస్తోనే జాయినింగ్ పెడతాడు. ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తారా, ఇక్కడ పని చేస్తారా? ఇది ఒకటి. ప్లస్ ఈయన కింద వచ్చే టీంకి ఇతను ఏంటంటే ఇతను 5 రూపీస్ ఇస్తే ఇతను 6 రూపీస్ ఇస్తాడు. మరి మీరు ఎక్కడ పని చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, డెడికేషన్ లేదు కదా. సో వీళ్ళంతా ఎవరు వస్తారు ఇట్లా మారేవాళ్ళు? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్పాను? డెడికేటెడ్ అప్లైనర్స్. మీ అప్లైనర్స్ ఏ విధంగా ఉన్నారు? డెడికేషన్గా ఉన్నారా? చీటింగ్ మాటికి కొత్త కంపెనీలు వెళ్ళేటోళ్ళు ఉన్నారా? కాబట్టి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అన్నీ కూడా మ్యాచ్ అవుతాయి. కాబట్టి మీరు సెలెక్షన్ చేసే కంపెనీలో కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే $1 మిలియన్ కంపెనీలలో ఇది ఉందా లేదా అనేది మీరు చూడండి. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నిన్న ఒక కాల్ వచ్చింది. సార్ మీతో నేను ఆల్రెడీ ఒక కంపెనీలో ఉన్నాను, బట్ నాకు చాలామంది నాకు డైవర్ట్ చేశారు, వేరే ప్లాన్లో నన్ను పెట్టేసి ఇప్పుడు అంతా నా డబ్బులన్నీ పోయినాయి. నేను మా భార్య బంగారం గిట్ట పెట్టి నేను తాకట్టు పెట్టి నేను ఆ కంపెనీలో డబ్బులు పెట్టాను, నాకు అంతా కూడా లాస్ అయిపోయింది అనేసి ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ వీడియో వింటున్న వాళ్ళు ఏ ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా నాకు సంతోషమే, అందుకనే చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఫ్రెండ్స్ ఇంకో మార్కెట్లో ఇంకో మోసం ఏం జరుగుతుందంటే ROI బేస్ ప్లాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్ ఆఫ్ ద కంపెనీ,
బట్ ROI బేస్ ప్లాన్ ఎలా రన్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు జెన్యూన్ కంపెనీ కాబట్టి వాటి పేరు తీసుకున్నాను. ROI బేస్ ప్లాన్లలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ పేరు తీసుకోవాలన్నా నాకు తోచట్లేదు. కాబట్టి ROI బేస్ ప్లాన్లు ఏ విధంగా వస్తుంది? సో ముఖ్యంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్డౌన్లో తెలుసు, ప్లస్ ఇప్పుడు అంటే సమాజంలో జాబులు లేవు అనేసి చాలామంది మినిస్టర్స్ గిట్ట చెప్పడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగే ఫ్యూచర్ అంటూ ఉన్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ని బాగా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన ప్లాన్లు ఏవంటే ROI బేస్ ప్లాన్ అండ్ ఆటో పూల్ ప్లాన్స్. సో ROI బేస్ ప్లాన్ ఏ విధంగా అవుతుందని చూద్దాం. ROI బేస్ ప్లాన్లు ఏంటంటే మీరు పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి జాయిన్ అవ్వండి, ఓకే, మీకు కంపెనీ నెలకి ఇంత ఇస్తుంది అనేసి చెప్తారు. సో ROI బేస్ ప్లాన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్తో జాయినింగ్స్ ఉన్నాయి, లేకపోతే 1000 రూపీస్తో జాయినింగ్ ఉన్నాయి మార్కెట్లో నడుస్తున్న ప్లాన్లు. సో మీరు 500 రూపీస్తో జాయిన్ అవుతే రోజుకి 40 రూపీస్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు ఇస్తుంది? లైఫ్ టైం ఇస్తారంట వీళ్ళు. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? నువ్వు 500 రూపీస్ పెడితే నీకు 40 రూపీస్ ఇస్తారు. మళ్ళీ మినిమం విడ్రాల్ ఎంత పెడతాడు ఈయన? 500 కానీ 1000 కానీ పెడతాడు. మరి 500 కానీ 1000 రూపీస్ నీకు రావడానికి 40 రూపీస్ లెక్కన వేసుకుంటే నీకు మినిమం ఒక 2 నెలలు 3 నెలల టైం పడుతుంది. అప్పుడు లోపల వీడు ఎత్తేస్తాడు. ఎందుకు ఎత్తేస్తాడు? మీరు చిన్న క్యాలిక్యులేషన్ పెట్టండి ఫ్రెండ్స్. ROI బేస్ ప్లాన్ పని చేయకుండా డబ్బులు వస్తుంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది. ఈవెన్ నేను గిట్ట చాలాసార్లు అట్రాక్ట్ అయినాను. అండ్ నేను ఇవన్నీ చెప్తున్నా అంటే నేను గిట్ట ఫెయిల్ అయినాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి నాకు గిట్ట అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో. కాబట్టి ఫ్రీ ప్లాను అంటే 500 పెట్టి రోజు పని చేయకుండా 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు సంపాదించడం అంటే ఎవడైనా వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏ కంపెనీలో అయితే మీరు జాయిన్ అయినారో ఇక్కడ ఫటాఫట ఐడీలు పడడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్, ఇక్కడ ఒక ఎక్స్ కంపెనీ ఉంది. సో ఈ కంపెనీలో ఈరోజు 1,00,000 మంది వస్తారు. మరి వీళ్ళు ఎలా ప్రమోషన్ చేస్తారంటే మాది అడ్వర్టైజ్మెంట్ కంపెనీ, మాది వాట్సాప్ కంపెనీ, మాది ఫేస్బుక్ కంపెనీ. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎవరాలు ఇక వాట్సాప్ ఫేస్బుక్లోని వీళ్ళే డామినేట్ చేసేటోళ్ళు. గమనించండి వీళ్ళ కథ ఎట్లుందో ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి ఇక్కడ 1,00,000 మంది జాయిన్ అయినారు. ఈ యొక్క వాట్సాప్ కంపెనీ కానీ ఫేస్బుక్ కంపెనీ లేదంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. మీరు వీడియో చూస్తే డబ్బు వస్తుంది, యాడ్ చూస్తే డబ్బు వస్తుంది. చూడండి ఇలా కథ ఎట్లుంది. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారు. 1,00,000 మందికి 40 రూపీస్ ఇన్కమ్ ఇవ్వాలి. సో 1,00,000 ఇంటూ 40 అంటే ఎంత? 40 lakhs రూపీస్. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఏ వాట్సాప్ ఏ ఫేస్బుక్కి 40 lakhs ఇన్కము ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీరు బాగా గమనించాలి, బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ 40 lakhs ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది కంపెనీకి? చెప్పండి, ఎవడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు? కాబట్టి ఎవరైతే మీకు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ యాడ్ చూస్తే డబ్బులు వస్తుంది, లేకపోతే వీడియో చూస్తే డబ్బులు వస్తుంది అని అంటారో వాళ్ళని పట్టుకొని తనండి. ఇప్పుడు 40 లక్షలు పెట్టి వీళ్ళకి యాడ్ ఇచ్చేటోడు ఎవడు? మరి 1,00,000 మంది జాయిన్ అయితే 1,00,000 మందికి వీళ్ళకి ఒక 100, 1000, 2,000 మందో అప్లైనర్స్ ఉంటారు. మరి వీళ్ళకిట లక్ష ఇవ్వాలి కదా, అంటే దాదాపు 1 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది ఎట్లా ఇస్తుంది? డైలీ ఇవ్వాలి మళ్ళీ. ఎందుకంటే డైలీ ఇస్తాను కమిట్మెంట్ ఇచ్చింది కంపెనీ. నువ్వు పని చేసినా చేయకున్నా డబ్బులు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇతనికి ఈ కంపెనీలో 1 కోటి రూపాయలు యాడ్ పెట్టే మొగాడేవాడు? కాబట్టి ఈ కంపెనీలు అనేది 100కి 100% ఫెయిల్ ఫ్రెండ్స్. ROI బేస్ ప్లాన్లో ఇప్పుడు మీకు 2 రకాల లాజిక్లు ఉంటుంది. ROI బేస్ ప్లాన్ 200% ఫెయిల్యూర్. అందులో ఎటువంటి మీరు సందేశపడాల్సిన అవసరం లేదు. ఈ గ్యారంటీడ్ అది నేను రాసిస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ లేదు, సర్వీస్ లేదు, అలాంటి ప్లాన్లు 100% ఫెయిల్యూరే. కాబట్టి ROI బేస్ ప్లాన్లో 2 రకాలు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్తో జాయిన్ అయ్యారు. సో మీ కంపెనీ ఒక 20 రూపీస్ 40 రూపీస్ డైలీ ఇస్తానది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 20 రూపీస్. సో కొంతమంది ఏంటంటే 20 రూపీస్ లైఫ్ టైం అంటారు. కాబట్టి ఈ కంపెనీ 100% పోతుంది. లేదంటే కొన్ని ప్లాన్ ఏంటంటే 120 డేస్, లేదంటే 300 డేస్, 400 డేస్, లేకపోతే 60 డేస్, 90 డేస్. కాబట్టి ఆ 40 డేస్ 50 డేస్ ఏదైతే టార్గెట్ ఇస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ 120 డేస్ అనుకోండి, 120 డేస్ లోపల కంపెనీ క్లోజ్ అయిపోతుంది. మా అంటే 120 డేస్ కంటే ముందు ఎక్కువగా రన్ చేయాలంటే ఇంకా కొన్ని రోజులు రన్ అవుతుంది. అంటే 150 డేస్ కానీ 160 డేస్ కానీ, దాని తర్వాత 100% గ్యారెంటీడ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్త ROI బేస్ ప్లాన్లలో. అండ్ నేను ROI బేస్ ప్లాన్ చెప్పే వాళ్ళకి ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఏమంటారంటే నాకు MLM ఇష్టం లేదు, నాకు జాయినింగ్ సిస్టమ్ చేంజ్ సిస్టమ్ అవసరం లేదంటాడు. కానీ ఈ మూర్ఖుడు చూడండి ఎట్లా పనిచేస్తాడు. ROI బేస్ ప్లాన్లో వెళ్తాడు, ఈ MLM ఇష్టం లేదు, నాకు చేంజ్ సిస్టమ్ జాయినింగ్ సిస్టమ్స్ నేను చేయను అంటాడు ఇతను. కానీ ఇతను ఏం చేస్తాడు? ROI బేస్ ప్లాన్లో ఒక మంచి కంపెనీల కంటే డబల్ వర్క్ చేస్తాడు. కొన్ని వేలల్లో లక్షల మందిని తీసుకెళ్ళి వాళ్ళని అందరినీ ముంచుతాడు. అందరు కడుపున కొడతాడు ఇతను. ఎందుకంటే పని చేయను అన్నాడు కదా, మరి అక్కడికి వెళ్ళి ROI బేస్ ప్లాన్లో గిట్ట పని చేయొద్దు కదా, డబ్బులు పెట్టి ఊకోవచ్చు కదా. మరి ఈయన డబ్బులు పెట్టి ఊకోవడం కాకుండా ఈయనతో పాటు 100లో 1000 మందిని పట్టుకోపోతారు. మరి ఇదే పని ఇక్కడ చేయరనైనా మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకొని చేయాలంటే ఇతను శాతం కాదు. ఇలాంటి కంపెనీలో పోతాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు. అండ్ వచ్చి ఇలాంటి కంపెనీలన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ ఫేకు, నెట్వర్క్ మార్కెటింగ్ వేస్ట్, నెట్వర్క్ మార్కెటింగ్ పని చేయదు. చూడండి ఇక వీళ్ళ కథ ఎట్లుందన్నాడు. కాబట్టి ఇదొకటి ఫ్రెండ్స్. కాబట్టి ROI బేస్ ప్లాన్లో అబ్జర్వ్ చేయండి. ఇకపోతే క్రిప్టో కరెన్సీ.
మార్కెట్లో బాగా బూమ్ అవుతుంది. ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. క్రిప్టో కరెన్సీ అనేది లీగల్. ఇది 110% 1000 టైమ్స్ లీగల్ అంటాను నేను. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మీద క్రిప్టోగ్రఫీ నేను 6 మంత్స్ కోర్స్ గిట్ట చేశాను. ఎప్పుడు 2016లోనే చేశాను నేను. కానీ క్రిప్టో కరెన్సీస్ ఏదైతే ఎంఎల్ఎంలో నెట్వర్క్లో వచ్చే కంపెనీలు ఉన్నాయో అవి 110% ఫెయిల్యూర్ అవుతుంది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ఈ సమాజంలో ఎప్పుడైతే సమాజం ఏర్పడిందో, లేకపోతే ఈ ఈ ప్రపంచం ఏర్పడిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా హైయెస్ట్ రిటర్న్స్ ఏదైనా ఇచ్చిందంటే ఓన్లీ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే మీరు బిట్కాయిన్ అనుకోవచ్చు, ఎథీరియం అనుకోవచ్చు, లేకపోతే చాలా కొన్ని లక్షల కంపెనీకి లీగాలిటీస్ ఉన్నాయి. అందులో మనము క్రిప్టో కరెన్సీ అంటే ముఖ్యంగా మాట్లాడుకునేది బిట్కాయిన్ లేదంటే ఎథీరియం. మరి ఇవి ఒకటే కాకుండా డాష్ కాయిన్, నెమ్ కాయిన్, అది ఇది XYZ ఉన్నాయి. సో క్రిప్టో కరెన్సీ అనేది 100% 200% లీగల్ కంపెనీ. బట్ ఏంటంటే అవి ఎంఎల్ఎంలో కనుక వచ్చిందంటే అది మీకు ఖచ్చితంగా మీకు లాస్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ క్రిప్టో కరెన్సీ మీద వర్క్ చేసే వాళ్ళకి అవగాహన ఉండదు ఫ్రెండ్స్. ముందుగా క్రిప్టో కరెన్సీ ఎలా వర్క్ అవుతుంది, అసలు క్రిప్టో కరెన్సీ మనం ఎందుకు నమ్మాలనేది నేను ముఖ్యంగా 3 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు బిట్కాయిన్ కానీ ఏదైనా సరే మీరు క్రిప్టో కరెన్సీ తీసుకోండి. క్రిప్టో కరెన్సీ మనం ఎప్పుడు అంటే మొదటిది వచ్చేసిందంటే దీనికి సెల్ఫ్ మైనింగ్ ఉండాలి. సెల్ఫ్ మైనింగ్ అంటే ఇప్పుడు బిట్కాయిన్ మీకు కనుక నాలెడ్జ్ ఉంటే మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ బిట్కాయిన్స్ని మీరు జనరేట్ చేయొచ్చు. దాన్ని సెల్ఫ్ మైనింగ్ అంటాం. ఇంకా రెండోది పోతే ఏంటంటే ఇది P2P ట్రాన్స్ఫర్ ఉండాలి. సో మీరు ఎవరికైనా మెంబర్ టు మెంబర్ ఇమీడియట్గా పంపించుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్. ఇకపోతే ఏంటంటే సెల్ఫ్ మైనింగ్తో పాటు మనకేంటంటే ఇది లీగాలిటీస్ ఉంటుంది. సో వీటి కొన్ని ఉంటుంది, అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. కానీ చాలామంది ఏంటంటే ఈ క్రిప్టో కరెన్సీస్ని ఇప్పుడు ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ లాంచ్ అయింది, ఇది రేపు వాల్యూ పెరుగుతుంది అంటాడు. ఇది వాల్యూ పెరుగుతుంది అంటే ఇది క్రిప్టో కరెన్సీ కాదా అనేది మనం ఎట్లా తెలియాలి? ముందుగా సెల్ఫ్ మైనింగ్ ఉందా లేదా అనేది చూసుకోండి. సెల్ఫ్ మైనింగ్ లేదు కాబట్టి ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఇది ఏదో రోజు ఒక రోజు కంపెనీ బంద్ అవుతుంది. రెండోది వచ్చేసి P2P ట్రాన్స్ఫర్. మరి దీని వాల్యూ ఎంత? ఒక పైసా అయినా సరే ఇది P2P ట్రాన్స్ఫర్ కాబట్టి ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్ విత్డ్రాల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మీకు ఒక X కాయిన్ అనేది లాంచ్ అయింది, ఇది క్రిప్టో కరెన్సీ అన్నారు. సో ఈ X కాయిన్ మైనింగ్ అవుతుందా లేదా అనేది చూడండి. సో మైనింగ్ అయితే మైనింగ్ మెషిన్స్ ఏడున్నాయి చూపి అని చెప్పండి. రెండోది వచ్చేసి ఏంటంటే P2P ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు ఈ X కాయిన్ని కొన్నారు, ఈ X కాయిన్ని బిట్ కాయిన్తో మీరు ఎక్స్చేంజ్ చేయాలి, లేదంటే ఎథీరియంతో ఎక్స్చేంజ్ చేయాలి, లేదంటే డాష్ కాయిన్తో ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ అంటే అమ్ముకోవడం. అంటే బిట్ కాయిన్ పెట్టి ఈ కాయిన్ కొనుక్కోవచ్చు, ఈ కాయిన్తో బిట్ కాయిన్ని కొనవచ్చు. అంటే రెండు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎక్స్చేంజ్ ఉందా లేదా అని చూడదు. ఎక్స్చేంజ్ లేదంటే ఇది కూడా ఫ్రాడే పోతుంది. ఇక మూడోది ఇన్స్టెంట్ విత్డ్రాల్. కాబట్టి ఇది ఉంటే మీరు ఇది క్రిప్టో కరెన్సీ అన్నమాట, లేకపోతే వాడు మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నాడు, జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్. కాబట్టి క్రిప్టో కరెన్సీలో ఎటువంటి మోసాలు జరుగుతుందనేది ఒక్కసారి మనం చూద్దాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కాయిన్ పెడతాడు, ఒక కాయిన్ లాంచ్ అయింది అంటాడు, దాని మీద పెరుగుతుంది అంటాడు. సో ఇక్కడ గిట్ట సేమ్ ఫార్ములా ఫాలో అవుతాడు. ఏం ఫార్ములా అంటే అది లాంచ్ అయ్యే లోపల దీనికి ఒక X వాల్యూ అనేది పెడతాడు, ఇది నెలలో పెరుగుతుంది, 2 నెలల్లో పెరుగుతుంది, సంవత్సరంలో ఇంత పెరుగుతుంది అనేసి చాలా పెద్ద ఫిగర్ అమౌంట్ అనేది చూపిస్తాడు. అది పెరిగే లోపల ఇతను ఏంటంటే మినిమం విత్డ్రాల్ పెడతాడు అండ్ దీన్ని ఏంటంటే కండిషన్ పెడతాడు, నువ్వు ఇంతమందిని జాయిన్ చేయడము లేకపోతే ఇంత కాయిన్స్ ఉంటే కానీ నువ్వు ఎక్స్చేంజ్ చేసుకోలేవు, అమ్ముకోలేవు అంటూ. కాబట్టి అది అంతవరకు వచ్చేసరికల్లా ఈ కంపెనీ అనేది పోతుంది. కాబట్టి మీరు క్రిప్టో కరెన్సీ బిలీవ్ చేయాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ మైనింగ్ ఉండాలి. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ నుంచి కానీ సూపర్ కంప్యూటర్స్ ద్వారా కానీ ల్యాప్టాప్స్ ద్వారా కానీ మీరు సొంతంగా మైనింగ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ఇన్స్టెంట్గా ఎన్నైతే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఉంటాయో మీకు చాలా ఎక్స్చేంజ్ వెబ్సైట్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, వాటిలో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ అనేది జరగాలి. అవి జరగట్లేదంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, అది క్రిప్టో కరెన్సీ కానే కాదు. కాబట్టి చాలామందికి క్రిప్టో కరెన్సీ అనేది పేరేంటో గిట్ట తెలియదు, క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుందో గిట్ట తెలియదు. కానీ క్రిప్టో కరెన్సీ డీసెంట్రలైజేషన్ కరెన్సీ అనేసి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి బేసెస్లో లయన్ షేరు, ఆ షేరు, ఈ షేర్ అనేసి చాలా కంపెనీలు పోయినాయి. కాబట్టి జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఇకపోతే అమెజాన్ ఈ మధ్య బాగా బూమ్ అవుతున్న పేరు. సో అమెజాన్ అంటే ఇది చూడండి, ఇది గమ్మత్. ఇన్షేప్ ఏది 60 బేస్ ప్లాన్లో ఇది వాట్సాప్ 2, వాట్సాప్ 3, ఫేస్బుక్ 1, ఫేస్బుక్ 2 మోసం చేశారు కదా. ఇక అమెజాన్ పేరు మీద మోసం చేస్తున్నాడు చూడండి. సో వీళ్ళ కథ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అమెజాన్తో ఒక పేరు పెడతాడు, ఇటు దాదాపుగా అమెజాన్కి రిలేటెడ్గా లింక్ ఉంటుంది. సో అమెజాన్ పేరుతో పెట్టి కంపెనీ ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ అమెజాన్లో మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో సార్, ఇక్కడ ఈ ప్రోడక్ట్ని కొంటున్నారు, ఈ ప్రోడక్ట్ అమ్ముడు పోయినా పోకున్నా మీరు పెట్టుబడి పెట్టారు కాబట్టి కంపెనీ మీకు దీని మీద ఇంత రిటర్న్స్ ఇస్తాడంటాడు. కానీ ఇది వాస్తవానికి ROI బేస్ ప్లాను. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మోసం చేయడానికి ఈడేమన్నాడు, అమెజాన్ పేరు ఎత్తాడు. ఈ ప్రోడక్ట్ని నువ్వు కొంటే బాగానే ఉంది, కొని నువ్వు అమ్ముకుంటే ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ ఒక ట్రేడింగ్ అనుకోవచ్చు, లేకపోతే షేర్ మార్కెట్ అనుకోవచ్చు, లేకపోతే క్రిప్టో ఎక్స్చేంజ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కొనడం వరకు బాగానే ఉంది.
మరి ఇది ప్రోడక్ట్ సేల్ అయితే కదా నీకు డబ్బు రావాలి. కానీ ఈ కంపెనీ వాడు ఏమంటాడు, ఈ ప్రోడక్ట్ నువ్వు కొనకున్నా నువ్వు ఒక 500 కడితే లేకపోతే 1000 రూపాయలు కడితే నీకు రోజు ఒక 30-40 రూపాయలు ఇస్తా అంటాడు మళ్ళీ. ఇప్పుడు ఇలాంటి అయితే ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లక్షల మంది పెట్టినారు షాపు, మరి వాళ్ళకి షాప్ ఓనర్స్కి ఇవ్వట్లేదు ఈ డబ్బులు, నీకెందుకు ఇస్తుంది? గమనించండి, ఆలోచించండి, క్వశ్చన్ వేయండి. ఎవరైతే ప్లాన్ చెప్తున్నారో మోసపోకండి. ఇంకా చాలు, ఇదివరకు మోసపోయింది చాలు, ఇక మోసం అనేది జరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఎంతోమంది ఓనర్స్ పెట్టుకుంటే వాళ్ళకి రాని డబ్బులు నీకెందుకు వస్తుంది అనేది అడగండి. నువ్వు కొనడం బాగానే ఉంది, అది అమ్మితే దాని మీద ఇన్కమ్ రావడం బాగుంది. ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ కొన్నావు, ఒక ఇయర్ ఫోన్స్ కొన్నావు, 300 కొన్నావు, అది 400కి అమ్ముకో. ఈ 400కి ఎప్పుడైతే సేల్ అవుతుందో నీకు 100 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పండి, అది బాగుంది, లీగాలిటీ ఉంది. కానీ నువ్వు ఈ ప్రోడక్ట్ కొన్నావు, ఇది ఎవరు కొనకుండా నీకు డబ్బులు ఇవ్వడం ఏంటిది? ఎందుకు ఇస్తాడు ఆయన? కాబట్టి ఇది అమెజాన్ పేర్లతోనే జరుగుతున్న మోసాలు. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఇట్లా బోల్డ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళతోనే మీరు కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేయండి. సో ఇంకేమేమి మోసాలు ఉన్నాయనేది చూద్దాం. సో ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళంతా కూడా ఏంటంటే నాకు నెట్వర్క్ ఇష్టం లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటారు. కానీ ఇటువంటి కంపెనీలో వీళ్ళు ఎట్లా ప్రమోషన్ చేస్తారని చూడండి. ఇక పని చేయని అనేటోడు మరి ఇవన్నీ మార్కెట్లో వస్తున్నాయి, ఎందుకు వస్తుంది? వీడు అక్కడికి వెళ్ళి ఎక్కువ పని చేస్తాడు. అండ్ ఇంకా పోతే ఏంటంటే కొత్త కంపెనీ ఫోన్ చేస్తాడు, అన్నా కొత్త కంపెనీ ఈరోజే లాంచ్ అయింది, పెట్టినామంటే ఇక కోట్లే. ఆడు కొత్త కంపెనీ అంటాడు, మరి ఈడికి కొత్త కంపెనీ, నాకు కొత్త కంపెనీ, మరి నీకు మరి నీ డబ్బులు పోయినట్టే కదా. ఈ ఏదో పని చూడండి. ఇక వీడిని ఏమనాలి ఇప్పుడు? ఈయనంత చెత్తన కొడుకు ఇంకోటి ఉంటాడు ఫ్రెండ్స్. నేను కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నా, బట్ తీసుకోండి. ఎందుకంటే చాలామందిని బాధ పెడతా ఉన్నారు ఇలాంటి లీడర్లు. అరే హౌలేగా నువ్వు కంపెనీ పోతుందని గిట్ట కంపెనీలో పనిచేస్తున్నావు అంటే నీ ఏదిరా, నీ దేడు దిమాగా? ఏం చదువుకున్నావు నువ్వు? సమాజాన్ని ఏం చెప్పాలనుకుంటున్నావు? రైట్, ఇది ఏమైనా వాస్తవం కూడుకుందా? కొత్త కంపెనీ 4 రోజులు రన్ అవుతానా, 4 రోజులు బంద్ పోతుంది, ఇక నువ్వు మన డబ్బులు సంపాదించుకోవచ్చు. మూరు కూడా ఒకరిని కడుపుని కొట్టడానికి నీకు ఎలా సిగ్గు రాలేదా? ఒక కంపెనీ పోయింది, 2 కంపెనీ పోయింది, ఇంకా 4వ కంపెనీలో గట్టి ఎందుకు పెడతావు? బుద్ధి రాలేదా? ఇక వీడి బుద్ధి ఎప్పటికీ మారదు. ఎన్ని కొత్త కంపెనీలు వస్తే అన్ని కొత్త కంపెనీలో పెడతా ఉంటాడు. మరి ఈయన సంపాదించుడు ఏమి ఉండదు. మీరు బాగా గమనించండి, ROI బేస్ ప్లాన్లలో కొత్త కంపెనీ అని చెప్పేటోళ్ళని వాడు ఈ కంపెనీలో సంపాదించింది ఇంకో కంపెనీలో పెడతాడు, ఇంకో కంపెనీలో సంపాదించింది ఇంకో కంపెనీలో పెడతాడు. ఈడు సంపాదించాడు, ఇంకొని సంపాదించాడు. వీడంతా పెట్టిన అమౌంట్ అన్నీ కూడా ఒక కంపెనీకి తీసుకెళ్ళిస్తాడు. అంత మూర్ఖంగా పని చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు చెప్పే లాజిక్ ఇంకోటి ఏంటంటే, రైట్, ఇది మళ్ళీ నేను ఇప్పుడు ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఏముండదు ఫ్రెండ్స్. అందుకనే నేను మీకు ఓన్లీ నెగిటివ్ చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఎలా ఫీల్ అవుతున్నాను అనేది. ఓన్లీ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో, సర్వీస్ బేస్ కంపెనీలో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది తప్ప ఈ ROI బేస్ ప్లాన్లలో ఇట్లా చిన్న వాటికి చీటింగ్ మోసాలు చేసే వాళ్ళకి ఎటువంటి కూడా ఇది లేదు. కాబట్టి ఇందులో నో పాజిటివ్, నో నెగిటివ్, 100%, 200% గ్యారంటీడ్ ఫెయిల్యూర్. కాబట్టి ఇలాంటి కొత్త కంపెనీ అనేది చేసే వాళ్ళ మోసాలు ఏంటంటే, అన్న 100 రూపాయలు, అన్న 100 రూపాయలు ఏం పోతుంది, ఒక బీరీట్ వస్తలేదు అంటాడు, ఒక లీటర్ పెట్రోల్ వస్తలేదు అంటాడు. అరే ఏదో 100 రూపాయలతో ఏం వస్తలేదు. కానీ కంపెనీ ఎంతకాలం నిలుస్తుంది? 2 రోజులు పోతుందనే కంపెనీలో ఎందుకు పని చేస్తున్నావు భయ్? అదేదో మంచి కంపెనీ ఇప్పుడు ఇవన్నీ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకొని పని చేస్తే రాదా? ఇప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు ఏం సంపాదిస్తున్నావు? నువ్వు సంపాదిస్తలేవు, నీ కింద సంపాదించడానికి అవకాశం ఇస్తలేవు. అదంతా తీసుకెళ్ళి ఎవడికో పోషిస్తున్నావు, ఎవరో కంపెనీకి, ముక్కు మొహం తెలియని కంపెనీకి వెబ్సైట్ ఒక 10,000, 20,000 పెట్టిన కంపెనీలో నువ్వు లక్షల జనాల్ని జాయిన్ చేసి వాళ్ళ కోట్ల అమౌంట్ అనేది నువ్వు కంపెనీకి ఇస్తున్నావు. అందులో నీకేం వచ్చింది? పోనీ నువ్వైనా బాగుపడ్డా అంటే నువ్వు బాగుపడతలేవు, నీ తోటి వాళ్ళని ఖరాబ్ చేస్తున్నావు. అండ్ ఇటువంటి పని చేయడం వల్ల సమాజంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. కాబట్టి ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి ఇదంతా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎవరైతే చేస్తున్నారో మీరైనా కాస్త అలర్ట్ అవ్వండి. కాబట్టి సమాజాన్ని ఒక మంచి మార్గానికి నడిపించండి ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి మోసాలు ఉన్నాయంటే ఇంకో 2-3 చూద్దాము. వీళ్ళు ఏమంటారు, ఇక లాస్ లేదుగా, ఇక 100 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు పోతే పోయింది, సరే 100 రూపాయలు మళ్ళీ కష్టపడతాం, సంపాదించుకుంటాం, ఎందుకంటే అందరం జాబ్ చేస్తూ ఉన్నాము. సో నెలకు ఒక 10,000, 20,000, 30,000 వస్తూ ఉన్నాయి. సో 100 రూపాయల్లో నష్టం ఏం లేదు. బట్ ఏంటంటే టైం పోయిందిగా, రైట్, టైం పోయింది. సో ఇదే టైంలో ఏంటంటే నువ్వు ఇప్పుడు ఏదో ఒక మనీ సర్క్యులేషన్ కంపెనీలో దూరినావు, ఒక 20-30 మందిని జాయిన్ చేసినావు, లేకపోతే 100-1000 మందిని రెఫర్ చేసినావు. ఈ 100-1000 మంది నీకు ఒకసారి నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి నమ్ముతారు, నాలుగోసారి థూ అంటారు. నీకేంటంటే ఫోన్లు రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఆ కంపెనీలో డబ్బులు పెట్టినా, నేను పలానా కంపెనీలో డబ్బులు పోయినా, కంపెనీ పోయింది, కంపెనీ డబ్బులు ఇస్తలే, నా డబ్బులు ఏందంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నెంబర్ మార్చుకోవాల్సి వస్తుంది. మరి నీ టైం వేస్టు,
నువ్వు ఎవరికో భయపడి నువ్వు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే నీకు లాస్ ఉంది, నీ డౌన్లైన్కి లాస్ ఉంది. కాబట్టి మనీ సర్క్యులేషన్ ప్లాన్లలో వెళ్ళే మిత్రులారా జాగ్రత్త. అండ్ ఇట్లాంటి వాటిని మీరు నమ్మి ఎంకరేజ్ చేయకండి. కాబట్టి క్వశ్చన్స్ చేయండి వాళ్ళకి, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, కంపెనీకి ఏ విధంగా ఇస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్, కొత్త కంపెనీ అనే వాటికి చూడండి, మీరు టైం ఎంత అనేది వేస్ట్ అవుతుంది అనేది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకేమున్నాయి, ఎటువంటి లాస్లు ఉన్నాయి కాబట్టి చాలామంది ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇకపోతే యూట్యూబర్స్, నేను ఆల్రెడీ చెప్పాను, మరి ఇంకోసారి చెప్తా ఉన్నాను. సో యూట్యూబర్స్ని మీరు బాగా గమనించండి. వాళ్ళ ప్లాన్లు ఏంటంటే చాలా ప్లాన్లు చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి నేను గిటా చేస్తున్నాను అనుకోండి, నేను ఒక 2-3 కంపెనీలో ఉన్నాను, లీగల్ కంపెనీస్, క్లారిటీతో కూడుకుంది. మరి క్లారిటీ ఉందా లేదా అనేది అది మీరే అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్పాను. సో ఈ పాయింట్స్ మీద మీకు నిజం అనిపిస్తే మీరు చేరొచ్చు, లేదంటే మీరు గిట్ట వదిలేయచ్చు. సో నేను చెప్పిందే రైట్ అనేసి నేను అనట్లేదు. కాబట్టి యూట్యూబర్స్ వాళ్ళ దందా చెప్తున్నాను. సో యూట్యూబర్స్ వాళ్ళు ఏంటంటే ఈరోజు ఏ కంపెనీ వచ్చినా సరే, వీడికి ఎవరు చెప్పినా సరే, వీడేంటంటే ఆ వీడియో పెట్టడానికి వీడు ఫస్ట్ ఎవరైతే ప్లాన్ తీసుకొస్తున్నో వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకుంటాడు. లేదంటే అవతల నా వీడియో పెట్టానా చెప్పేవాడి దగ్గర నుంచి ఇతనికి ఒక ఫ్రీ ఐడి దొరుకుతుంది. ఇప్పుడు 1000 రూపాయల ఐడి అనుకోండి. సో ఎవరైతే నా వీడియో పెట్టు నీ ఛానల్ అనేటువంటి దగ్గర అతను వచ్చేసి ఇతను ఐడి అనేది ఫ్రీ చేస్తాడు 1000 రూపాయలు. ఇతను ఏంటంటే ఇక ఇవన్నీ ఏం చూసుకోడు, యూట్యూబ్ వీడియో చేసేటోడు ఇవన్నీ ఏం చేయడు. మళ్ళీ పైగా కింద ఇప్పుడు డిస్క్లైమర్ అనేసి ఉంటుంది కదా, కింద రాస్తాడు, నీ పెట్టుబడి నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అరే వాడి సంబంధం లేదంటే నువ్వు పెట్టడం ఎందుకు? ఇప్పుడు వాడికి సమాజంలో కొంచెం అవగాహన లేదు, వాడు జాబ్ చేసుకుంటున్నాడు, లేకపోతే ఇతర పనిలో బిజీ ఉన్నాడు, వాటికి ఇలాంటి కంపెనీ మీద అవగాహన లేదు. అవగాహన నువ్వు ఇవ్వాలి కదా, యూట్యూబ్ ఛానల్ అయినా రైట్. ఆ అవగాహన ఇవ్వడం పోయి నువ్వు మీ డబ్బులు మీరు పెట్టుకోండి అంటే డబ్బు వస్తుందంటే ఎవడైనా ఆశపడతాడు రైట్. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. డబ్బు రూపాయి పెడితే 2 రూపాయలు వస్తుందంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది. అది తెలివి ఉన్నోనికైనా తెలివి లేనోనికైనా ఎవరికైనా ఆశ కలుగుతుంది. కాబట్టి ఈ యూట్యూబర్స్తో గిట్టే జాగ్రత్త ఉండాలి. చీటికి మాటికి కొత్త ప్లాన్లు పెడతా ఉంటారు, అదంటారు ఇదంటారు. కాబట్టి యూట్యూబర్స్ వాళ్ళతో గిట్ట జాగ్రత్త ఉండరు ఫ్రెండ్స్. సో యూట్యూబర్ వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్స్ గురించి వాళ్ళు యూట్యూబ్లో ఇన్కమ్ సంపాదించడానికి లేనిపోని ప్లాన్లు అనేది పెడతా ఉంటారు. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. అండ్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మా బిజినెస్ పెరుగుతుంది అనేసి ఆశతో ఉంటారు. సో నేను అలాంటి వాళ్ళకి నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే ఫ్రెండ్స్. సో మీరు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసుకోండి, పోనీ మెల్లగా గ్రోత్ అయినా కూడా నష్టం లేదు. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఈయన ప్లాన్లో 100లో 1000లో లక్షల్లో ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ వల్ల ఏంటంటే ఇప్పుడు చాలామందికి అలర్ట్స్ అండ్ అవేర్నెస్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళని ఇప్పుడు మోస్ట్లీ చాలామంది బిలీవ్ చేయడం ఆపేశారు. ఎందుకంటే ఏ ప్లాన్ పడితే ఆ ప్లాన్ పెడతా ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీటి వల్ల ఏంటంటే మీరు ఏదైనా లీగల్ కంపెనీ ప్రమోషన్కి వీళ్ళకు వీడియో ఇస్తే మీ వీడియో మీ కంపెనీ గిట వీళ్ళు ఒక రాంగ్ వేలో అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యూట్యూబ్లో ప్రమోషన్ చేసే మిత్రులారా, సో మీరే సొంతంగా ఛానల్ ఓపెన్ చేసుకొని మీరు కొంచెం స్లో గ్రోత్ అయినా సరే మీ అంతలో మీరు ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ దందాలు ప్లస్ చాలా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్ ఆఫ్ ద కంపెనీ. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు నాకు. సో 100లో 1000లో డాలర్స్ అనేది తీసుకుంటా ఉన్నారు. సో ఆ డాలర్స్లలో ఏం చేస్తున్నారంటే వాడు ఏమంటున్నాడంటే ఫౌండర్ మెంబర్షిప్ అంటాడు. నీ బొంద మెంబర్షిప్ నువ్వు $100 పెట్టి మెంబర్షిప్ అనడం ఏంది నీది? సో $100 ప్లాన్ ఏమైనా రన్నింగ్ ఉందంటే ప్లాన్ ఇంకా తెలియదు వీళ్ళకు. ఆ ప్లాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఈయనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ వీడేమంటాడంటే మ్యాట్రిక్స్ ప్లాన్ అంటాడు, సేమ్ ఆటో పుల్ లెక్క. ఆటో ఫుల్ ప్లాన్ అంటారు, 3 మ్యాట్రిక్స్ అంట. సో 3 మ్యాట్రిక్స్లో కనుక నీకు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఫిల్ అయితే అంటే 3, 9, 27 ఫిల్ అయితే 27 లెవెల్స్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో కంపెనీ అంటే మీకు కంపెనీ ఒక 6 ఐడీలు కానీ 3 ఐడీలు కానీ 9 ఐడీలు అనేది కంపెనీ మళ్ళీ మీ పేరు మీద కిందేస్తంట. అరే ఫూలిష్ ఎదవగా, ఇప్పుడు కంపెనీ నువ్వు 27 మెంబర్స్ ఫిల్ అయినారు, బాగానే ఉంది, నీకు ఇన్కమ్ వచ్చింది. మరి 9 ఐడీలు నీ డమ్మీ ఐడీలు కిందేస్తే కింద లెవెల్స్ ఫిల్ అవుతాయి. మరి 9 ఐడీలో పని చేయట్లేదు. మరి 9 ఐడీలు లాంటి వాళ్ళు ఒక 1000 మంది వచ్చారు అనుకోండి, 9000 ఐడీలు 9000 ఐడీలు కింద ఫిల్ అయితే మరి కిందోడికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందిరా మూర్ఖుడా, బుద్ధి లేనోడా? ఏం చెప్పాలనుకుంటున్నావు? $100 ఏమైనా మజాక? మీ తాతనా మీ అయ్య జాగిరా ఇది? ఎవడు సంపాదించిండు? ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజంలో? $100 అంటే 10,000, 20,000, మినిమం ఒక 9,000 రూపాయలు, 9,000, 10,000 మీకు టీడీఎస్ అన్నీ పోగా, ట్రాన్సాక్షన్ పోగా. మరి 10,000 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆ ప్లాను పర్ఫెక్ట్ తెలియదు, ఇన్కమ్ ఎలా వస్తుందో తెలియదు. మీరు మ్యాట్రిక్స్ ప్లాన్ అనేసి ఏంటంటే డమ్మీ ఐడీలు నువ్వు కింద కొట్టుకుంటూ పోతే ఇంకా నువ్వు బాగుపడేది ఏముంది? ఇక పైన ఐడీలు అన్నీ కంపెనీవే ఉంటాయి. ఇక నీకు ఎంతో కొంత సరే వస్తుంది అనేసి పని చేస్తే మళ్ళీ నీ ఐడీలే డమ్మీ ఐడీలు తీసుకొచ్చి కింద వేసే ఎప్పుడు వస్తుంది నీకు ఇన్కమ్? మళ్ళీ రేపు దీని డూప్లికేషన్లో ఇంకో ప్లాన్ వస్తే అందరు అక్కడ జంప్ అవుతారు.
10,000 మోసం చేయడానికి నీకు ఎట్లా మనసు వస్తుందిరా నాయన. కాబట్టి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇగో ఇటువంటి మోసాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఫౌండర్ మెంబర్షిప్ అంటారు, నీకు మెంబర్షిప్ లేదు, నీకు పొందలేదు. అలాంటి 10,000 ఒక మంచి కంపెనీలో పని చేయండి ఫ్రెండ్స్. మీకు ప్రోడక్ట్ సర్వీస్ వస్తుంది, ప్లస్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ రాకుండా మీకు ప్రోడక్ట్ వస్తుంది కదా, మరి వీడు ఏం ప్రోడక్ట్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు. కాబట్టి అబ్జర్వ్ చేయండి, గమనించండి. సో మంచి కంపెనీలలో పని చేయండి, మంచి కంపెనీలో పేరు చేసి మంచి సమాజాన్ని మీరు సృష్టించండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది వాస్తవము. ఓకే, సో ఫ్యూచర్ అంతా నెట్వర్క్ మార్కెటింగే కాబట్టి మీరు ఇటువంటి మోసాలకి పాల్పడకండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది ఏంటంటే ఈ ఆర్ఓఐ బేస్ ప్లాన్లో డబ్బులు వస్తాయి అనేసి పాపం వాళ్ళ భార్యదే గోల్డ్ కానీ అది కానీ లేకపోతే రకరకాల లోన్స్ తీసుకొని పెడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చెప్పేది ఒకటే, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, కంపెనీ ప్రోడక్ట్ ఏమి ఇస్తుంది అనేది చూడండి. మూడోది వచ్చేసి ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది మీకు క్లారిటీ వస్తే సింపుల్గా మీరు లాస్ అనేది కాకుండా ఉంటుంది. సో ఎట్లా మనం ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తామంటే మ్యాక్సిమం ఈ ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో ఏంటంటే జనరేషన్ ప్లాన్ ఉంటుంది. ఓకే, రెండోది వచ్చేసి బైనరీ ప్లాన్ ఉంటుంది. సో బైనరీ ప్లాన్లో మ్యాక్సిమం క్లోజ్ అవుతుంది. బట్ ఇప్పుడు బైనరీ ప్లాన్లో గట్రా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నారు. సో 2 lakhsలో జనరేషన్ ప్లాన్ విత్ సపోర్ట్ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కంపెనీలు గట్రా ఇప్పుడు వాస్తవానికి బైనరీ ప్లాన్లో స్ట్రక్చర్ బైనరీ బట్ జనరేషన్ రూపంలో వర్క్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి కంపెనీలు గట్రా లీగల్ ఉన్నాయి. ఒకప్పుడైతే ఇది బైనరీ ప్లాన్ 100% ఫెయిల్యూరే. ఈ మధ్య కొంచెం అప్డేట్ వర్షన్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా నమ్మాల్సింది జనరేషన్ ప్లాన్. సో ఇక్కడ మీకు ఇన్కమ్ స్లో ఉంటుంది, బట్ ఖచ్చితంగా ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇలాంటి కంపెనీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం చూసుకొని అబ్జర్వ్ చేయండి. అండ్ ఎవరైతే మీకు ప్లాన్ చేస్తూ చెప్తున్నారో వాళ్ళకి జాగ్రత్త ఉండండి. సో ఇటువంటి కొత్త కంపెనీ, పాత కంపెనీ, నిన్ననే లాంచ్ అయింది, మొన్ననే లాంచ్ అయింది అనే వాళ్ళతో జాగ్రత్త ఉండండి. ప్లస్ ఆర్ఓఐ బేస్ ప్లాన్లలో మీరు జాగ్రత్త ఉండండి. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, మీరు మంచి కంపెనీ చేసినా, ఆర్ఓఐ బేస్ ప్లాన్ కంపెనీలో చేసినా, ఏ కంపెనీ చేసినా మీరు చేయాల్సింది సేమ్ పని, ఒకటే పని. అక్కడ డబ్బులు పెట్టకున్నా మీరు జాయినింగే చేయాలి. జాయినింగ్ అంటేనే ఇప్పుడు చాలామంది భయపడతారు. ఫ్రెండ్స్ జాయినింగ్ అనేది కంపల్సరీ, ఇది ఒక సిస్టమ్. దీన్ని మీరు జాయినింగ్ అనే పేరు పక్కన పెట్టి ఒక సిస్టమ్గా మీరు ఫాలో అయితే, ఇప్పటివరకు కోటీశ్వర్లు అయిన వాళ్ళంతా కూడా ఈ సిస్టమ్ ద్వారానే ఫాలో అయినారు. దీన్ని మనం టీమ్ డూప్లికేషన్ లేదా టైం డూప్లికేషన్ అంటాం. ఇప్పుడు మీరు అమెజాన్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏమంటారు, మనకు చాలామంది గొప్ప వాళ్ళు అయిన వాళ్ళంతా కూడా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యారు. అంతేందుకు ఫ్రెండ్స్, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు. సో మీ ఓనర్ ఉంటారు, అంటే ఆ జాబ్ ఓనరు అంటే ఎండి సిఎండి ఉంటారు. సో ఆయన ఉంటారు. మరి ఎండి సిఎండి రోజు మీ ఆఫీస్కి వస్తారా? లేదు. ఎండి సిఎండి కింద ఎవరు ఉంటారు? ఒక మేనేజర్ ఉంటారు. మేనేజర్ కింద ఎవరు ఉంటారు? ఒక టీఎల్ కానీ ఫ్లోర్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళ కింద ఎవరు ఉంటారు? మనలాంటి ఎంప్లాయీస్ ఉంటారు. మనలాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి ఎవరు ఉంటారు? ఒక XYZ పర్సన్స్ ఉంటారు. బ్రదర్, ఇది గిట్ట చేంజ్ సిస్టమే కదా, ఇది గిట్ట జాయిన్ సిస్టమే కదా. నువ్వు జాయిన్ చేయలేదు, వీళ్ళని ఎవరు హైర్ చేస్తారు? ఈ మేనేజర్ హైర్ చేస్తారు, లేకపోతే ఓనర్ హైర్ చేస్తారు, లేకపోతే ఇక్కడ ఫ్లోర్ మేనేజర్, టీఎల్ మేనేజర్స్ అనేది మనలాంటి వాళ్ళు హైర్ చేస్తున్నారు. అంటే మనం వెళ్ళి జాయినింగే చేస్తున్నాం కదా, మనం వెళ్ళి ఇక్కడ పని చేస్తున్నాము. మన పని వల్ల ఏంటంటే ఓనర్స్ అనేది బాగుపడుతూ ఉన్నారు, కంపెనీ ఓనర్స్ బాగుపడుతూ ఉన్నారు. సేమ్ సిస్టమే, ఇక్కడ ఏం తేడా లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ గిట్ట మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సిస్టమే. ఓకే, ఇక్కడ మీరు దీన్ని చేంజ్ సిస్టము, జాయినింగ్ సిస్టమ్, అమ్మో అదో ఇదో అనుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన ఫార్ములా కనుక ఫాలో అయ్యి మీరు లాస్ కాకుండా ఏదైనా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మీరు గిట్ట ఇక్కడ బాగుపడతారు. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, MLM కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు మెంబర్షిప్ వస్తుంది. మెంబర్షిప్ ద్వారా ఏంటంటే మీరు ఒక అవకాశం అనేది ఇస్తూ ఉన్నారు. సో మీరు ఎటువంటి కంపెనీలో అవకాశం ఇస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఫాలో అయితే మీరు ఒక మంచి కంపెనీలో మీరు అవకాశం ఇవ్వచ్చు. సో అవకాశం ఇవ్వడం వల్ల అవకాశాన్ని పట్టుకున్నవాడు ఏంటంటే పని చేస్తూ ఉంటాడు. ఇతను డబ్బులు సంపాదించడానికి వాన కొరకు ఆయన పని చేస్తాడు. సో ఇతని ఇన్కమ్ మీకు వస్తుంది, మీ ఇన్కమ్ మీకు వస్తుంది. మళ్ళీ ఇతని కింద వేలల్లో లక్షల్లో మంది టీం వెళ్తూ ఉంటారు. సో వీళ్ళంతా ఇన్కమ్ మనకు వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా అంతా సేమే. మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది నెట్వర్క్ మార్కెటింగ్. సో మరిన్ని మంచి విషయాల గురించి ఇప్పటి నుంచి నేను కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ మీద నేను కొన్ని వీడియోస్ అనేది చేయబోతున్నాను. కాబట్టి అవన్నీ అప్డేట్స్ మీకు టైం టు టైం రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ విషయం కనుక మీకు నచ్చితే మీరు మీ సమాజం పట్ల లేకపోతే ఈ దేశం పట్ల గౌరవం ఉండి మీ ఫ్యామిలీని కనుక మీరు హెల్ప్ చేయాలనుకుంటే వీలైనంత వరకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. కావాలంటే మీరు ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి, మీ ఛానల్లో పెట్టుకొని అయినా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నా ఛానల్కి ఎటువంటి మీకు కాపీరైట్స్ ఉండదు. కాబట్టి ఎవరైనా ఈ ఛానల్స్ అనేది ప్రమోషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను యూట్యూబ్లో సంపాదించడానికి రాలేదు. ఎందుకంటే సమాజంలో ఎంతో కొంత ఒక మంచి మాటలు చెప్దామనే ఉద్దేశంతోనే మన ఛానల్లో రన్ అవుతుంది వాయిస్ ఆఫ్ సక్సెస్ అనేది. కాబట్టి అందరికీ షేర్ చేయండి, అందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా కాల్ చేయండి, మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. సో
విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. కాబట్టి ఇప్పుడు ఇకపైనైనా మీరు కొంచెం జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఏ ఒక్కరు మారినా కూడా నా ఆశయం ఫలించినట్టే. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సారీ ఫ్రెండ్స్, మీకు అందరికీ స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటంటే $1 మిలియన్ కంపెనీ. ఫ్రెండ్స్ లాజికల్గా అర్థం చేసుకుంటే ఇక్కడ మిలియన్ కాదు $3 మిలియన్ గిట్ట మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ముఖ్యంగా కంపెనీ ఎలా ఫెయిల్ అవ్వదు అనేది నేను క్లియర్గా చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు ఇకపై సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ టైం లాంగ్ టైం సస్టైన్ అయ్యే కంపెనీలో మీరు వర్క్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి లీడర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలనేది మీకు అవగాహన వచ్చింది కదా. సో ఇకపైన మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఒక అద్భుతమైన కంపెనీ, ఒక లాంగ్ లైఫ్ ఇచ్చే కంపెనీలో వెళ్తారనేసి కోరుకుంటున్నాను. సో అలాంటి కంపెనీలో చేరడం వల్ల మీకు రియల్గా వర్షం కురిపించి ఆదాయం వస్తుందనేసి మనసారా కోరుకుంటున్నాను. సో ఇది నేను ముఖ్యంగా చెప్పాలనుకోవడానికి అండ్ ఈ వీడియో చేయడానికి కారణము. అండ్ మెయిన్గా నన్ను ఈ వీడియో చేయడానికి ప్రేరేపణ కల్పించింది ఏంటంటే, నాకు చెప్పాను కదా నిన్న ఒక కాల్ వచ్చింది అండ్ అలాంటి కాల్స్ రోజు వస్తూ ఉన్నాయి. సో అలా నేను అట్లా డబ్బులు పెట్టాను, ఇట్లా డబ్బులు పెట్టాను, నేను మా భార్య బంగారం అమ్మాను, నేను లోన్ తీసుకొని పెట్టాను, కానీ ఇప్పుడు మా అప్లైనర్ ఫోన్ ఎత్తట్లేదు, నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసిండు, ఫేస్బుక్లో బ్లాక్ చేసిండు. ఓకే, ఆయన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను ఎవరిని చేయాలి, ఏం చేయాలి మరి అనేది చెప్తా ఉన్నారు. సో మరి ఎట్లా నమ్మిను అంటే ఇక వాడిని చెప్పిండు, నేను నమ్మిను అంతే. ఇక ఆయనకి ఏం తెలియదు పాపం, కొత్తగా మార్కెట్లో కొత్తగా వచ్చిండు. సో ఇలాంటి సిస్టమ్ తెలియదు. అవతల ఆయన చెప్పిండు, ఇతను బ్లైండ్గా నమ్ముకుంటూ పోయిండు. యాడ్ చూస్తే డబ్బులు వస్తుంటే నమ్మిండు, ఇది ఫేస్బుక్ అంటే నమ్మిండు, వాట్సాప్ అంటే నమ్మిండు. వాట్సాప్ ఫేస్బుక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఫేస్బుక్కి అడ్వర్టైజ్మెంట్ మీద ఎట్లా ఇన్కమ్ వస్తుందో అబ్జర్వ్ చేయండి. అలాంటిది మీరు లక్షల కోట్ల ఇన్కమ్ అడ్వర్టైజ్మెంట్ ఎవడిస్తాడు? ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటోడు ఉండాలి కదా. నువ్వు చూస్తే డబ్బులు వస్తుంది వాస్తవమే, కానీ నువ్వు ఏదైతే యాడ్ చూస్తుంటో ఆ యాడ్స్ మీద ఎవడు పెట్టుబడి పెట్టింది అనేది తెలియాలి. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది డబ్బులు ఓడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇకపైన మీరు కొంచెం జాగ్రత్తగా పనిచేస్తారని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.